ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామములో నిజమైన స్వాతంత్రమును ఈ మా యొక్క టీవీ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీకు శుభములు పలుకుచున్నాను. దేవుని యొక్క వాక్యమును ప్రేమించేవారు ఈ యొక్క కార్యక్రమమును కూడా అమితముగా ప్రేమిస్తూ ఉంటున్నారు. కీర్తనకాడు అన్నాడు, దేవా నీ యొక్క వాక్యం నాకెంత ప్రియమైనది, నీ ఆజ్ఞలు నాకెంత ప్రియమైనవి, దినమెల్లా నేను వాటిని తలపోయుచున్నాను. బైబిల్లో ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉందని, ఒక శక్తివంతమైనటువంటి మాట ఉంది. అతడు చేయనదంతయు సఫలమగును, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా! ఎవరు చేయనదంతయు సఫలమవుతుందండి? యోబు ఏమంటాడు తెలుసా? నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను అంటాడు. యోబు ఎక్కడ అడుగు పెడితే నేతిలో అడుగు పెట్టినట్లయిందంటండి. అంటే యోబు చేసిన ప్రతి ప్రయత్నం కూడా వర్ధిల్లింది అంట. ప్రతి ప్రయత్నం పైన యెహోవా తన ఆశీర్వాదమును ఆజ్ఞాపించాడు అంట. 1వ కీర్తనలో వ్రాయబడింది, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా! చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? వారు చేయనదంతయు నిష్ఫలమగును. వారు ఏం ముట్టుకున్నా కూడా వెత్తిపోతూ ఉంటాయి. ఓ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, ఎత్తిపోతుంది. ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు, వారు పాస్ కాలేరు. ఉద్యోగం కొరకు ఒక ఎగ్జామ్ రాస్తారు, ఉద్యోగం రాదు. కారణం ఏమిటో తెలుసా? Do you know the main reason why the believers, the Christians are not prospering? Because they are not loving the word of God. వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం లేదు. బైబిల్లో ఒక భయంకరమైన మాట ఉంది. ఏమిటంటే, యెహోవా ధర్మశాస్త్రమందు వారికి సంతోషము లేకపోయాను. ఇది చాలా ఘోరమైన, ఇది క్యాన్సర్ కంటే భయంకరమైనదండి. ఇది HIV కంటే భయంకరమైనది. యెహోవా ధర్మశాస్త్రమునందు నీకు సంతోషము లేకుంటే, వాక్యమునందు నువ్వు ఆనందించలేకున్నట్లయితే అది ఓ భయంకరమైన జబ్బు. ఇది ఆత్మీయ జబ్బు, మానసిక జబ్బు, శరీరమునకు అన్నిటికీ ఉన్నటువంటి జబ్బు అన్నమాట. ఏమిటో తెలుసా? నీవు యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే నీ ఆత్మకు మేలు జరుగుతుంది, నీ మనసు బాగు అవుతుంది, నీ శరీరము బాగా అవుతుంది. ఆ శరీరంలో ఎంత భయంకరమైన రోగాలు ఉన్నా కూడా ఆ రోగాలను కాల్చివేసే శక్తి యెహోవా ధర్మశాస్త్రానికి ఉంది. సో కాబట్టి దేనిని ప్రేమించాలో దానిని మనం ప్రేమించాలి, దేనిని ప్రేమించాలో దాన్ని ప్రేమించాలి. చాలామంది అంటారు, దేవుడు అంటే చాలా ప్రేమ. ఎంత నువ్వు ప్రేమిస్తున్నావు దేవునిని? నువ్వెంతగా ప్రేమిస్తున్నావు? యేసయ్యను నువ్వెంతగా ప్రేమిస్తున్నావో తెలియజేసే కొలబద్ద ఒకటి ఉంది, తెలుసా మీకు? అంటే దాన్ని బట్టి నువ్వు యేసు ప్రభును ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావో చెప్పచ్చు. ఏమిటో తెలుసా ఆ స్కేల్? ఏమిటో తెలుసా ఆ కొలబద్ద? దేవుని యొక్క వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివాసము చేశాను. వాక్యమును ప్రేమించిన దానికంటే యేసయ్యను ఎక్కువగా నువ్వు ప్రేమించలేవు. అంటే వాక్యమును ఎంత ప్రేమిస్తావో యేసయ్యను కూడా నీవు అంతే ప్రేమిస్తావు. ఎక్కువ ప్రేమించవు, తక్కువ ప్రేమించవు. ఇప్పుడు చెప్పండి, యేసయ్యను ప్రేమించాలి అంటే యేసయ్యను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో ఎలా చెప్పగలమంటే వాక్యాన్ని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో దాన్ని బట్టే. చాలామందికి ఉదయం ఏమి టిఫిన్ తింటారో వారికి గుర్తుంటుంది. దోశనో చపాతీనో చెప్తారు వాళ్ళు వెంటనే. ఈరోజు ఏం వాక్యం చదివావంటే చాలామంది వాక్యం చదవలేదంటారు, తర్వాత వాక్యం చదివినా కూడా వారికి గుర్తు లేదు అంటారు. కొంతమంది నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, విచిత్రమైనటువంటి ప్రశ్న వేస్తుంటారు, నాకు వాక్యం సరిగా గుర్తుండడం లేదు పాస్టర్, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. దానికి కావాల్సింది ప్రార్థన కాదు. నేను వెంటనే అడుగుతాను, ఉదయం టిఫిన్ ఏం చేసావు నువ్వు అంటే వెంటనే చెప్తారు, మరి అది గుర్తుంది కదా అంటే జ్ఞాపక శక్తి ఉందా లేదా? జ్ఞాపక శక్తి ఉంది. జ్ఞాపక శక్తి ఎక్కడికి పోదు. ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞాపక శక్తిని ఇచ్చాడు. వాటిని సరిగా మనము ఉపయోగించుకోవాలి. సో ఎవరు అన్ని విషయాలు వర్ధిల్లుతారంటే దేవుని యొక్క వాక్యమును ప్రేమించేవారే అన్ని విషయాలు వర్ధిల్లుతారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది 112వ కీర్తన, ఒక కుటుంబానికి కావలసినటువంటి వాగ్దానాలన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి. అందులో వ్రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవాడు అనగా ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించువాడు ధన్యుడు. భూమి మీద వాని సంతతి వారు బలవంతులుగా ఉందరు, యథార్థవంతుల సంతతి వారు దీవించబడదురు, కలిమియు సంపదయు వాని ఇంట ఉండడు. ఎందుకు క్రైస్తవులు ఈనాడు పేదవారిగా మిగిలిపోయారు? ఎందుకు క్రైస్తవులు అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయి ఉన్నారు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందం లేదు. యెహోవా ధర్మశాస్త్రమునందు వారు బహుగా ఆనందించడం లేదు. దేవుని యొక్క వాక్యము కంటే వేరే ఇతరత్రవి చాలా కావాలన్నమాట వారికి. ప్రియులారా, వాక్యాన్ని ప్రేమించడం ప్రారంభించండి. బిగిన్ టు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
కీర్తనకాడు రాస్తాడు 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక. ఈ వాక్యాన్ని దాదాపుగా ప్రతి క్రైస్తవుడు కూడా కంఠస్థం చేశాడు, కానీ దాని ప్రకారం చేయరు. యేసుప్రభు అంటాడు కదా, నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారము చేయనివాడు బుద్ధి లేనివాడు అంటాడు. వాక్యం తెలియడం ఒకటే కాదండి, తెలిసిన వాక్య ప్రకారం మనం జీవించాలి. సో ఇవి చేయకూడదు అన్నాడు. ఓకే, చాలామంది అవి చేయరు. అయితే ఏది చేయాలో అది కూడా చేయాలి. అయితే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు ధ్యానించాలి వాక్యాన్ని? ఆదివారం ఒకటేనా? ఎప్పుడు ధ్యానించాలి దేవుని యొక్క వాక్యాన్ని? క్వైట్ టైంలో ఒకటేనా? ఎప్పుడు ధ్యానించాలి దేవుని యొక్క వాక్యాన్ని? ఎప్పుడు చదవాలి దేవుని యొక్క వాక్యాన్ని? ఉదయకాలం మాత్రమేనా? దేవుని యొక్క వాక్యంలో నువ్వు వర్ధిల్లాలంటే, నీవు చేయ ప్రతి ప్రయత్నము వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలో తెలుసా? వాక్యాన్ని ధ్యానించాలి. వెన్ యు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. డే అండ్ నైట్. చాలామందికి ఆల్ నైట్ ప్రేయర్లు తెలుసు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు తెలుసు, సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడా చేశారు చాలామంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు ఎప్పుడైనా సంపూర్ణ రాత్రి వాక్యాన్ని ధ్యానించావా? సంపూర్ణ రాత్రి వాక్యాన్ని ధ్యానించావా? ఎవరు ప్రతి విషయంలో వర్ధిల్లుతారు? యెహోషువకు ఒక కీ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మోషే వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడండి. అయితే యెహోషువతో దేవుడు అన్నాడు, యెహోషువ, మోషే మిస్ అయినట్లు నువ్వు మిస్ కాకూడదు. యెహోషువకు వేరే ఏ సలహాలు సూచనలు ఇవ్వలేదండి. యెహోషువ, నువ్వు 40 days ఫాస్టింగ్ చేయి, నువ్వు 50 రోజులు ప్రార్థన చేయి, నువ్వు 1 సంవత్సరం రోజులు ఉపవాస ప్రార్థన చేయి, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయి. ఈ సలహాలు సూచనలు ఏవి ఇవ్వలేదు యెహోషువకు. 40 రోజులు ఉపవాస ప్రార్థన మంచిదే, 50 రోజులు ఉపవాస ప్రార్థన మంచిదే. అయితే ప్రార్థన ద్వారా కాదు మనం వర్ధిల్లేది. యెహోషువకు దేవుడిచ్చినటువంటి సూచన ఏంటంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రము నువ్వు ధ్యానించిన యెడల నువ్వు వర్ధిల్లదు అన్నాడు. 2 వాక్యాలు మీకు చూపించాను. అతడు చేయునదంతయు సఫలమగును. డూ యు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? డూ యు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యాన్ని చదవడం వేరు, వాక్యాన్ని అధ్యయనం చేయడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు. వాక్యాన్ని చదవడం వేరు, ఇది అందరికీ తెలుసు. వాక్యాన్ని అధ్యయనం చేయడం వేరు, అంటే వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని పోల్చుకుని ఇదంతా చేయడం వేరు. వాక్యాన్ని ధ్యానించడం వేరు. వాక్య ధ్యానం అంటే ఏమిటో తెలుసా? ఒకే వాక్యాన్ని 1 గంట సేపు దాని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, దానినే నువ్వు మాట్లాడుతూ ఉంటావు, దాని గురించే నువ్వు వింటూ ఉంటావు, దానిని గురించే నువ్వు తలపోస్తూ ఉంటావు. ఒకటే వాక్యం, ఒకటే వాగ్దానం. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని దివారాత్రములు గంటల తరబడి, ఒకే వాగ్దానం అండి, గంటల తరబడి ఒకే వాగ్దానాన్ని ఆలోచించడమే ధ్యానము. ఆ రీతిగా నువ్వు ఎప్పుడు చేస్తావో ఆ వాక్యం కాస్త నీ ఆత్మలోనికి వెళ్ళి నీ ఆత్మను బలపరుస్తుంది, నీ మనసును నూతనపరుస్తుంది, నీ దేహాన్ని బాగు చేస్తుంది, నీకు నడిపింపునిస్తుంది. అప్పుడు నీవు ఏమి చేసినా కూడా అది వర్ధిల్లుతుంది. మనం ఏమి చేయాలో అది చేయము, కానీ ప్రతిదీ వర్ధిల్లాలని ప్రార్థన చేస్తాం. ప్రభువా నేను పని చేస్తున్నాను, వర్ధిల్లాలని చేస్తాం, కానీ ప్రార్థన చేసినా కూడా అది వర్ధిల్లుండదు. చాలామంది షాపులు తెరుస్తుంటారు, చాలామంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు, ప్రార్థనతోనే ప్రారంభిస్తారు. క్రైస్తవులు కదా, ప్రార్థన లేకుండా ఏమీ చేయరు. ప్రార్థనతోనే ప్రారంభిస్తాడు, పాస్టర్ని పిలిపించి ప్రార్థన చేస్తారు, కానీ వర్ధిల్లవు. కారణం ఏమిటి తెలుసా? అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎవడు చేయనదంతయు సఫలమగును? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అమ్మో, ఈరోజు వాక్యం చదవకపోతే ఏమవుతుందో ఏమో అని భయపడి చదివే దాని గురించి నేను చెప్పడం లేదు. ఆనందించుచు ధ్యానించేవారు కావాలి దేవునికి. వారు ఏమి చేసినా వారు వర్ధిల్లుతారండి. కృష్ణందు ప్రియులారా, ఓటమిలో ఉన్నావా? నిరాశ నిస్పృహలో ఉన్నావా? పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, దానిని సరి చేసుకో. ఏంటంటే, నా వాక్యమును ధ్యానించు. నేను నీ కొరకై ఏ వాక్య భాగాన్ని వ్రాసి ఉంచానో ఆ వాక్యములను ధ్యానించు, దివారాత్రము ధ్యానించు. 2-3 సార్లు ఆలోచించేది ధ్యానం అనుకోవద్దు. రోజుకు ఒక అధ్యాయం చదివేది ధ్యానం అనుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ మెడిటేషన్. Meditation means take one scripture, take one promise and stay with it for hours together. గంటల తరబడి అదే వాక్యాన్ని పట్టుకో. ఏ వాక్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడో, ఏ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడాడో, ఏ వాక్యము ద్వారా నీకు నిరీక్షణ వచ్చిందో, ఏ వాక్యము ద్వారా విశ్వాసం నీలో పుట్టిందో, ఏ వాక్యము ద్వారా నీలో క్రొత్త ఆశ పుట్టిందో, ఆ వాక్యాన్ని పట్టుకో. వాక్యాన్ని దివారాత్రము ధ్యానించు. నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు పైకి వస్తావు, నువ్వు బయటకు వస్తావు, నువ్వు దీవించబడతావు, అపరిమితముగా దీవించబడతావు. నీవు
వాక్య ధ్యానం చాలా ఇంపార్టెంట్ అండి. వన్ థింగ్ దట్ చేంజ్డ్ మై లైఫ్ ఈస్ మెడిటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యము ఎవరైతే ధ్యానిస్తారో వారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారండి. ప్రార్థన స్థానం ప్రార్థనకు ఉందండి, కానీ వాక్య ధ్యానంకు ఉన్నటువంటి స్థానం వేరే. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వారే అన్ని విషయాలలో వర్ధిల్లుతారు. వాక్య ధ్యానం గురించి నేను వర్తమానాలు చెప్పాను. దయచేసి మా ఆఫీస్కి ఫోన్ చేయండి. వాక్య ధ్యానం గురించి మీరు వర్తమానాలు మీరు తీసుకునండి, మీరు వినండి. చాలా డీటెయిల్గా ఇన్డెప్త్ టీచింగ్ వాక్య ధ్యానం గురించి చాలా ఎక్కువగా నేను బోధించాను. ఆ ప్రసంగాలు మీరు వినండి, విని మీరు జ్ఞానాన్ని పొందుకొనండి. వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టండి, మీరు అపరిమితంగా వర్ధిల్లుతారు. చాలామంది దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, చాలామంది దగ్గర నువ్వు వెళ్ళి నేను ఏం చేసినా వర్ధిల్లడం లేదు అని చెబుతున్నావు. వారు ఏవేవో కారణాలు చెప్పారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ అంటూ యూ డైరెక్ట్గా దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టావు, వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టావు, దివారాత్రము ధ్యానించడం మొదలుపెట్టావు, నువ్వు వర్ధిల్లుతావు. నీ యొక్క విజయానికి అదే కీ, నీ యొక్క విజయానికి అదే తాళపు చెవి అని దేవుడు నీకు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆల్వేస్ కీప్ ద వర్డ్ ఇన్ యువర్ మైండ్. నా కుమారుడా, నా మాటలను పట్టుదలతో నీ హృదయమును పట్టుకొనుము అని దేవుడు అంటాడు. నా కుమారుడా, నా మాటలను నీ మనసునందు ఉంచుకొనుము, దాచిపెట్టుకొనుము అని అంటాడు. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము. నా కుమారుడా, నా వాక్యములకు చెవి యొగ్గుము. నా కుమారుడా, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నా కుమారుడా, వాటిని నీ హృదయమందు భద్రపరచుకొనుము. చాలామందికి వాక్య ధ్యానం గురించి తెలియదు ప్రియులారా. అందులో ఉన్నటువంటి శక్తి చాలామందికి తెలియదు. చాలా సులువు, దానికి ఏం ఖర్చు అవసరం లేదు. నీ మనసును అప్పగించాలి, ఆనందించడం మొదలుపెట్టాం. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వారు అపరిమితముగా వర్ధిల్లుతారు. ప్రతి శత్రువు పైన వారు విజయాన్ని పొందుకుంటారు. అనుభవజ్ఞుల కంటే జ్ఞానాన్ని ఎక్కువగా వారు సంపాదించుకుంటారు. అనేక దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియులారా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే నీవు అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుతావు ఎప్పుడు? వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు. సో వాక్యాన్ని ప్రేమించడం మీరు మొదలు పెట్టాలని, వాక్యాన్ని ప్రేమించడం మీరు ప్రారంభించాలని నేను మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తన నామం కంటే తన వాక్యాన్ని ఆయన హెచ్చించిన వాడుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాసి ఉంచాడు. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుస్తుందని వాక్యంలో వ్రాయబడింది. భూమి ఆకాశములు గతిస్తాయి కానీ దేవుని యొక్క మాటలు ఎన్నడూ కూడా గతించవు. ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి వారందరూ కూడా వారు వర్ధిల్లుతారని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి కొన్ని వారంలో నుంచి మనం ఒక అంశాన్ని పదే పదే మనం ధ్యానిస్తున్నాం. ఏమిటంటే మానవుని ఎడల దేవుని యొక్క చిత్తము. మానవుని ఎడల దేవుని యొక్క చిత్తము మారలేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. వాక్యము ద్వారా నేను రుజువుపరిచాను. సో మరి దేవుని యొక్క చిత్తం ఆ రీతిగా ఉన్నప్పుడు మరి మనము మన జీవితాల్లో ఏ రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని అనుభవించగలము అని అంటే, ప్రియులారా, మీకు వాక్యాన్ని చూపించాను. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. సో నువ్వు ఎంతగా ఆత్మలో వర్ధిల్లుతావు. ఏమిటి ఆత్మలో వర్ధిల్లడం అంటే? జ్ఞానంలో వర్ధిల్లడము అని నేను తెలియజేశాను. ఏ జ్ఞానంలో వర్ధిల్లడము? చాలామందికి బైబిల్ అంతా తెలుసు, బైబిల్లో వాక్యాలన్నీ తెలుసు, కానీ అన్నిట్లో ఓడిపోతూ ఉంటారు. అర్థమైందా? వాక్యాలు పరిచయం ఉండడం కాదండి. నాలెడ్జ్ అబౌట్ గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ ద థింగ్. దేవుని యొక్క వాక్యము తెలిసి ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలు మనకు కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా మనము అర్థము చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యమును మనము పొరపాటుగా అర్థము చేసుకోకూడదు. మరీ ముఖ్యముగా సిలువ కార్యమును పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. సిలువ కార్యమును కుదించవద్దు, సిలువ కార్యమును తక్కువ చేయవద్దు, సిలువ కార్యానికి పరిమితులు ఉంచొద్దు. సిలువ దగ్గర యేసయ్య మానవుని కొరకు ఏమేమి చేయాలో అన్నీ చేసేసాడండి. We have extreme riches available at the cross in the blood of Jesus Christ. సిలువ కార్యము దగ్గర, సిలువ కార్యము ద్వారా దేవుని యొక్క సకల ఐశ్వర్యములకు మనం వారసులం అయ్యాం. సో మొదటగా నేను చెప్పాను, సిలువ ద్వారానే పాపి కాస్త నీతిమంతుడు అవుతున్నాడు ఉచితముగా. సో సిలువ ఇది జ్ఞానం.
సో ఈ జ్ఞానాన్ని నీవు అనుభవించాలంటే ఫస్ట్ నువ్వు కావాలని కోరుకోవాలి, నీతి కావాలని కోరుకోవాలి. తర్వాత దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏవేవో నువ్వు చాలు, నీ పైన మోయలేని భారాన్ని ఆయన ఉంచడం లేదు, కానీ ఒకటే చెప్తున్నాడు ఆయన, నీతిమంతునిగా మాట్లాడు, నీతిమంతునిగా ఆలోచించు అంటున్నాడు. నీ ఆలోచన విధానం సరిగా ఉంటే నీ నమ్మకం కూడా సరిగా ఉంటుంది. నీ నమ్మకం సరిగా ఉంటే నీ మాటలు కూడా సరిగా ఉంటాయి. సో నీతిమంతుడను అని నువ్వు ఆలోచించు, పాపిని అని నువ్వు ఆలోచించద్దు. నీతిమంతుడను అని నువ్వు ధ్యానిస్తే, నీతిమంతుడను అని నీవు ఆలోచిస్తే నీ గురించి ఏమని నమ్ముతావో తెలుసా? నీతిమంతుడవు అని నువ్వు నమ్ముతావు. సో ఎప్పుడైతే నీతిమంతుడవు అన్న నమ్మకము నీకు కలుగుతుందో అప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? నేను నీతిమంతుడను అని నువ్వు మాట్లాడడం మొదలు పెడతావు. మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో క్రూషియల్. మన ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అండి, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో నువ్వు పాపిగా నువ్వు ఆలోచిస్తున్నావా, లేకపోతే నీతిమంతునిగా ఆలోచిస్తున్నావా? కొరింథీయులకు రాస్తాడు, పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులయ్యారు, దేవునికి స్తోత్రం అంటాడు. ఇఫ్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్. పాపము నుంచి నువ్వు విమోచించబడ్డావు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నువ్వు ఎవరికి దాసుడు అయ్యావు? ఇప్పుడు ఎవరికి దాసురాలవయ్యావో తెలుసా? నీతికి దాసుడు అయ్యావు, నీతికి దాసురాలివి అయ్యావు. దేవునికి స్తోత్రం. నువ్వు అంగీకరించాలి, దీన్ని నువ్వు మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో అది నిజరూపం దాలుస్తుంది నీ యొక్క జీవితంలో. సిలువను గురించి పౌలు ప్రకటించే మరి వాక్యాల్లో ఇది ప్రారంభ సత్యం అన్నమాట. పరిపూర్ణుల మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నామని పౌలు అన్నాడు. పౌలు యొక్క ఉద్దేశంలో జ్ఞానం అంటే ఏమిటో తెలుసా? సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చినటువంటి వార్త ప్రకృతి సంబంధమైన మనిషికి ఇది అర్థము కాదు. పరిశుద్ధాత్ముడు మనోనేత్రాలు తెరిస్తేనే ఈ యొక్క సత్యము అర్థమవుతుంది. ఎవరైతే ఈ ప్రత్యక్షతలు పొందుకున్నారో వారు ధన్యులు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఉచితంగా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నీతిమంతుని కొరకు దేవుడు వ్రాసి ఉంచిన వాగ్దానాలన్నీ కూడా నా ఆస్తి, నా స్వాస్థ్యము. నేను అవి నమ్మినప్పుడు, వాటిని ఒప్పుకున్నప్పుడు అవి నా జీవితంలో నిజరూపము దాలుస్తాయి, నేను అనుభవిస్తాను. ఇది మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం. రెండవ ఆశీర్వాదం, సిలువను గుర్చినటువంటి వార్త. సిలువ దగ్గర ఏం జరిగింది? రండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రతి మాటను ధ్యానించినట్లయితే అనేక మర్మాలను దేవుడు మీకు బయలుపరుస్తాడు. రండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. సిలువ దగ్గర ఏం జరిగింది? సిలువ దగ్గర ఏం జరిగింది? మన పాపములను భరించాడు. అంత మాత్రమే కాదు, మన రోగములను కూడా ఆయన భరించాడు. ఇది జ్ఞానము. ఈ జ్ఞానము నీలో వెలిగించబడాలి. ఈ జ్ఞానము నీ హృదయానికి అందాలి. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును అని వాక్యంలో వ్రాయబడింది. సిలువ దగ్గర ఏం జరిగింది? నిశ్చయముగా. ఆ పదం చూడండి, వెరలీ, surely he has borne our sicknesses. నిశ్చయముగా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు మన రోగములను భరించెను. పాపాన్ని తీసుకున్నాడు, అంత మాత్రమే కాదు రోగాలను కూడా తీసుకున్నాడు. ఇంతవరకు భూమిపైన ఉన్నటువంటి ప్రతి రోగము, ఇక కొత్తగా పుట్టబోయే రోగాన్ని కూడా 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య తీసేసుకున్నాడండి. ఆయన భరించాడు. ఎందుకు భరించాడు? ప్రతి రోగము కూడా ఓ శాపము అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. రోగం అన్నటువంటిది సాధారణం కాదండి. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ అన్యాచురల్, ఇట్ ఈస్ అబ్నార్మల్, ఇట్ ఈస్ నాట్ నార్మల్. అయితే యేసు ప్రభు మన రోగములను నిశ్చయముగా భరించాడు. కారణం ఏమిటి? దేని కొరకు భరించాడు? ఆయన ఏదో పొరపాటు చేశాడా? ఏదో తప్పు చేశాడా? దేని కొరకు భరించాడు? ఆయన కోసం భరించాడా? ఎవరి కోసం భరించాడు? నీ కోసం, నా కోసం భరించాడు. ఆయనకి ఏ జబ్బులు లేవు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు జీవితాన్ని బాగా పరిశోధించండి. ఒక్కసారి కూడా ఆయనకు తలనొప్పి రాలేదు, ఒక్కసారి కూడా ఆయనకు జ్వరం రాలేదు, ఒక్కసారి కూడా ఆయన నొప్పులు, చేతి నొప్పులు రాలేదు, ఒక్కసారి కూడా రోగమైన శరీరాన్ని తాకలేదు. ఎందుకంటే ఆ దేహంలో పాపం లేదు. పాపం ఎక్కడ లేకుంటే అక్కడ రోగం ఉండటకు వీలు లేదు. జీసస్ బాడీ డజంట్ హ్యాడ్ ఎనీ సిక్నెస్. యేసయ్య శరీరంలో ఒక్క రోగం కూడా ఉన్నట్టు బైబిల్లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. అయితే ఎక్కడ మన రోగములను ఆయన భరించాడు? సిలువ దగ్గర మన రోగములను భరించాడు ఆయన. ఇది జ్ఞానము. ఈ జ్ఞానంలో నువ్వు వర్ధిల్లితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. యోహాను గారు అదే అన్నారు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా. సౌఖ్యముగా అంటే ఏమిటి? ఆరోగ్యంగా అని అర్థము.
ఆరోగ్యముగా అని అర్థము. ఇంగ్లీష్లో అండ్ బీ ఇన్ గుడ్ హెల్త్ అని ఉంటుంది. ఆరోగ్యము సో అంటే ఏమిటి? దేవునికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీ ఆరోగ్యానికి మూలం ఏమిటో తెలుసా? సిలువ కార్యము. సిలువ దగ్గర ఏం జరిగిందో తెలుసా? సిలువను గురించి ప్రకటించితే అన్నీ వచ్చేస్తాయండి. మానవుని యొక్క ప్రతి అవసరత తీర్చబడుట కొరకే దేవుడు సిలువను నిర్దేశించాడు. ఆయన నిశ్చయంగా మన రోగాలను భరించాడు. ఆయన భరించాడు. నీవు నేను భరించవలసిన అవసరము లేదు. ఎప్పుడైతే నువ్వు లేచి యేసయ్యా నువ్వు భరించావు, నేను భరించుటకు వీలు లేదు అని ఎప్పుడైతే రోషం తెచ్చుకొని విశ్వాసంతో పైకి లేస్తావో, ఇక ఏమాత్రం కూడా ఏ రోగం కూడా నీ దేహంలో నిలిచి ఉండదు అని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి లోబడి ఉండండి. దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండండి. దేవుని యొక్క వాక్యమును అంగీకరించుడి. అపవాదిని ఎదురించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవను. నువ్వు ఎదిరించుకుంటే రోగం అలాగనే ఉంటుంది. రోగాన్ని ఎదిరించడం నీకు తెలుసా? రోగాన్ని గద్దించడం నీకు తెలుసా? యేసు ప్రభు పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు, తీవ్రమైన జ్వరం వచ్చిందంట పేతురు అత్తకు. ఏం చేశాడండి యేసు ప్రభు? ఎవరిని గద్దించాడు? జ్వరాన్ని గద్దించాడు. జ్వరాన్ని ఎదిరించాడు. యేసు ప్రభు రోగాన్ని ఎదిరించాడు. నీ రోగాన్ని ఎదిరించడం ఈరోజే ప్రారంభించు. రోగాలతో మాట్లాడడం ప్రారంభించు. పర్వతం గురించి మాట్లాడకూడదు, పర్వతంతో మాట్లాడాలి. మనం వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని యొక్క పిల్లలము. యేసును పోలి మనం నడుచుకోవాలి. పర్వతాన్ని చూసి పర్వతం గురించి మాట్లాడమని బైబిల్లో ఎక్కడ కూడా వ్రాయబడలేదండి. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? ఎవడైనాను ఈ కొండను చూచి అని తెలుగులో ఉంది. అది కొండ కాదు, పర్వతం. అదే ఈ పర్వతమును చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడదుగా కానీ చెప్పి తన యొక్క హృదయంలో సందేహించగా తాను చెప్పిన ప్రకారం జరుగునని నమ్మిన ఎడల అతడు చెప్పిన ప్రకారం జరుగునని నిశ్చయముగా నేను చెప్పుచున్నాను అన్నాడు. పర్వతం గురించి మాట్లాడద్దు, సమస్యల గురించి మాట్లాడద్దు, రోగముల గురించి మాట్లాడద్దు, అప్పుల గురించి మాట్లాడద్దు, వాటిని మహిమపరచద్దు. వాటితో మాట్లాడడం నువ్వు నేర్చుకో. దయ్యాల గురించి మాట్లాడదు, దయ్యాలతో మాట్లాడను ప్రారంభించు. దయ్యాలను దురాత్మను గద్దించడం నువ్వు ప్రారంభించు. పర్వతం గురించి కాదు మనం మాట్లాడాల్సింది, పర్వతముతో మనం మాట్లాడాలి. రోగాన్ని ఆయన భరించాడు. నువ్వు భరించవలసిన అవసరం లేదు. ఏ పాపానికి, ఏ నేరమునకు శిక్ష 2 సార్లు ఏ కోర్టు కూడా వేయదు. ఈ లోకంలో కోర్టులే వేయకుంటే పరలోక కోర్టు 2 సార్లు ఏ రీతిగా వేస్తుంది? ఎందుకు వేస్తుంది? వేయదండి. ఆయన భరించాడు. నీవు నేను భరించవలసిన అవసరం లేదు. ఇది సిలువను గురించిన వార్త. పాపముల గురించి మాత్రమే కాదు సిలువ చెప్పేది, రోగముల గురించి కూడా చెబుతోంది. నీతిని ఒక్కదాన్ని ఎందుకు తీసుకుంటావు? ఆరోగ్యాన్ని కూడా తీసుకో. జ్ఞానములో నువ్వు వర్ధిల్లినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. యేసుక్రీస్తు ప్రభు నీకు జ్ఞానమును అందించడం ద్వారా, నీకు ప్రత్యక్షతను అందించడం ద్వారా ఆరోగ్యపరంగా నిజమైన స్వాతంత్రంలోనికి నిన్ను నడిపించును గాక. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని 100 ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది, నీ భవిష్యత్తును నిర్మించుకో.
వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డీజే మినిస్ట్రీస్ కల్వరీ ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. కనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.